సో ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఎవరైనా అఫీషియల్స్ దగ్గర నుంచి ఇలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈయన గవర్నమెంట్ స్కూల్స్లో అని అప్రిషియేషన్ రావటం, లేకపోతే ఇలాంటివి ఏమైనా వచ్చాయా, లేకపోతే ఇంకా సాధారణంగా సార్ ఈ పని అనేది నిరంతరంగా అంటే ఒక సంతృప్తి కోసం, అంటే ఇప్పుడు మనం ఎంత చేసినా ఎలా ఉంటుందంటే గొప్ప కోసం చేస్తున్నారు, అవును సార్, ఏదన్నా ప్రమోషన్ కోసం చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ దృష్టిలో పట్టడానికి చేస్తున్నారా, ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. అఫ్కోర్స్ ఇవన్నీ ఎవరు ఏది చేసినా ఇవన్నీ కామన్లే. కానీ మేధావి వర్గంలో చర్చ అనేది ఉంటుంది సార్, కానీ ఇది ఒక్కరోజు శ్రమ కాదు సార్. నిరంతరం శ్రమ పడితే, నిరంతరం ఆలోచన చేస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి. ఓకే, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఉన్న టీచర్కు మాత్రమే కొత్త రకమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ కనుక లేకపోతే ఏమవుతుంది అంటే అది వేరే రకంగా, అంటే అది కనీసం అంటే బెల్ అండ్ బిల్కే ఉండడం అవకాశం ఉంటుంది. సో ఇవాళ ఎవరిని నేను గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు కానీ సార్, 2021లో నేను ఎప్పుడైతే టీషర్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశానో 18 రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయులు చాలామంది నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాడ నుంచి మెడికల్ కాలేజ్లో ఉండేటటువంటి అనాటమీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు రాని ఆలోచన మీకు ఎట్లా వచ్చిందని చెప్పేసి. అన్న చిన్న పిల్లలు, చిన్నారు పిల్లలు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే తపన నుంచి వచ్చింది సార్. దానికి ఏం లేదు, సింపుల్గా నేను చెప్పాను కదా సార్, ఓ ఇస్త్రీపేట మీద బొమ్మ వేసినటువంటిది అది మైండ్లో వచ్చింది. అది పెద్ద ఇన్నోవేషన్ కాకపోవచ్చు, కానీ నా 5th క్లాస్కి అది ఇన్నోవేషనే.